హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఇదైతే మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. అంటే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. ఏం లేదండి, ఇంట్లో చేసిన పనులండి, మార్నింగ్ చేసే పనులు. నేనైతే ఈరోజు లెమన్ రైస్ అయితే చేసిన. అది ఏ విధంగా చేశాను అనేది కూడా ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను. ఇక్కడ మార్నింగ్ అయితే ఇంటి వెనకాల బాల్కనీ ఇటొకటి, అటు కిచెన్ వెనకాల ఒకటి ఉంటుంది, రెండు ఉంటుంది. అంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వెనకాల ఒకటి ఉంటుంది, కిచెన్ వెనకాల ఇంకోటి ఉంటుంది అన్నట్టు. అయితే నైట్ మాత్రం చాలా ఘోరంగా గాలి వచ్చిందండి. అసలు విపరీతంగా ఎక్కడెక్కడ అసలు కొట్టుకుపోయినాయి. మావైతే నేను మధ్యాహ్నం ఒక 4 గంటలకి అట్లా బట్టలు అయితే ఆరేసిన. అవి ఆరలేదని చెప్పి అట్లనే ఉంచేసిన. 6:30కి ఏమో గాలి, ఫుల్ గాలి వచ్చింది. 6:30, 7 అవుతుంది, ఫుల్ గాలి వచ్చింది. ఇంకా దండం మీద మనం ఆరేసిన తీగ ఉంటుంది కదా, ఆ తీగ మీద ఉన్న బట్టలు అయితే 1, 2 అయితే కొట్టుకొని అయితే కింద పడిపోయినాయి మావి. ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. ఇంకా నేను బయట పడలేదు, ఇక్కడనే మన లోపలనే పడిపోయింది. ఇంకా పిల్లల్ని అయితే కిందికి పంపించేసి కింద పడిన బట్టలు అయితే తీసుకొచ్చిన. అయితే నైట్ ఒకసారి ఇల్లంతా ఊడ్చిన, అంటే గాలి కొంచెం తక్కువైన తర్వాత ఊడ్చిన. కానీ మళ్ళీ నైట్ మరి 11కో 10:30కో మళ్ళీ ఒకసారి విపరీతంగా గాలి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇదంతా చెత్త అంతా పడిపోయింది. ఇక్కడ పేపర్లు మా పిల్లలు వాటికి సమ్మర్ హాలిడేస్ అప్పుడు వాళ్ళకి హోంవర్క్ ఇచ్చారు. వాటిని నేను ప్రింట్ అవుట్ అయితే తీసి వాళ్ళకు రాసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది కదా. ప్రింట్ అయితే ప్రతిసారి క్వశ్చన్ని ఫోన్లో చూడడం ఎందుకని చెప్పి ఇద్దరికి వాళ్ళ హోంవర్క్ని అయితే ప్రింట్ తీసి అయితే ఇచ్చినాం. ఇంకా అవి రాసిన తర్వాత ఇంకా పేపర్లతో పని ఏముంటుంది, ఎక్కడ పడితే అక్కడైతే పడేశారు. ఇంకో విషయం ఏంటంటే మా బెడ్ కిందనైతే ఒక కేజీ పేపర్స్ అయితే మనకు బయట పడతాయి కావచ్చు. ఇంకా దాన్ని అయితే క్లీన్ చేయలేదు నేను. అప్పుడే ఊరెళ్ళే ముందే నేను అదంతా క్లీన్ చేసి పోదాం అనుకున్నా. కానీ ఎట్లా 1 మంత్ అవుతుంది కదా, మళ్ళీ చివరికి వెళ్ళంతా అంగడంగడ అవుతుంది. ఇంకా మళ్ళీ ఎందుకని చెప్పి అసలు తీయలేదు. ఇంకా రేపో మరి ఎల్లుండో దాని కింద ఉన్న చెత్త అంతా తీస్తా, అది కూడా మీకు చూపిస్తాను. దాని కింద ఆ బెడ్ కింద మొత్తం మాకు ఇంట్లో ఉన్న ఆ స్పూన్స్ గ్లాసులు అయితే మొత్తం వెళ్తాయండి. ఎందుకంటే ఏదైనా తింటారో దాని వెనకాల వారేస్తారు మా పిల్లలు. మొత్తం అంగడంగడ చేస్తారండి ఘోరంగా. ఇది చూడండి, పేపర్లు ఎక్కడ పడతాయి. ఇది మన పౌడర్ కూడా కింద పడేసుకొని అది చూడండి ఎక్కడ పడితే అక్కడనే ఉంది. ఇంకా నేను చూడలేదు అసలు దాన్ని. ఇదేమో మనకు షటిల్ కాక్స్ వస్తాయి కదా, అది ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. వాళ్ళను చూసుకోవడం అయితే మస్తు కష్టమవుతుంది. అసలు చెప్పిన మాట ఇంటర్ ఇది సమ్మర్లో అయితే ఇంకా ఫుల్ అంగడంగడ చేసారండి. నన్నైతే ఇక్కడ అయితే ఊడుస్తున్నాను నేను. మొత్తం చూడండి, నిన్నటి గాలికి నిన్న నైట్ ఆల్రెడీ ఒకసారి ఊడ్చేసిన, మళ్ళీ ఇంత చెత్త అయితే నాకైతే వెళ్ళింది. అయితే ఈరోజు వీడియోలో నేనైతే ఒక విషయం ఇతరు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నాది ఛానల్ది మానిటైజేషన్ అయితే పోయింది ఒక చిన్న పొరపాటు వల్ల. చిన్నదని చెప్పి నేనైతే పెద్ద పొరపాటు అంట, ఎందుకంటే అది నేను తెలిసి చేసిన పొరపాటు. ఫస్ట్ నాకు అసలు తెలియదు, అసలు నేను అట్లా చేస్తే మానిటైజేషన్ పోతుంది అని అయితే నాకైతే తెలియదు. నా మానిటైజేషన్ పోయిన తర్వాత నాకైతే ఆ విషయం అయితే అర్థమైంది. ఓహో, నేను చేయడం వల్లనే మానిటైజేషన్ అయితే పోయింది అనే విషయం అయితే నాకు అర్థమైంది. అసలు నేను చేసిన పొరపాటు ఏంటనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇట్లా నాలాగా ఎవ్వరూ అసలు చేయొద్దు. చాలామంది నేను చూసిన యూట్యూబ్లో చాలామంది నేను చేసినట్టే చేసిర్రు, కానీ వాళ్ళకి మరి మానిటైజేషన్ పోయినా కూడా ఇంకా ఇప్పటికీ చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళకి ఎట్లా మానిటైజేషన్ పోతలేదు అనే విషయం అయితే నాకైతే అర్థమవుతలేదు. అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే, మన సీరియల్స్ ప్రోమోస్ ఉంటాయి కదా, వాటిని మాత్రం నేను ఛానల్లోనైతే అప్లోడ్ చేశాను. ఇంకా మార్నింగ్ 6కు అప్పుడైతే ఎంత కష్టమైందో నాకైతే. అంటే వ్యూస్ మాత్రం చాలా వచ్చినాయి. ఒక్కొక్క ప్రోమోకి 3 లక్షలు 4 లక్షల వ్యూస్ అయినాయి అప్పుడు. తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరిగారు. అయితే ఈ ఛానల్ కాదండి, నాది ఇంకో ఛానల్ ఉంది. నేను అందులో ముగ్గులు పెట్టేదాన్ని. మంచిగా మానిటైజేషన్ అయింది. నేనైతే ఆ ముగ్గులు పెట్టినప్పుడైతే ఎంత కష్టపడ్డానో అదంతా నేను ఒక వీడియో తీసి మీకైతే పెడతాను. అంటే మీకు ఆ విషయం అయితే చెప్తాను. కానీ మానిటైజేషన్ ఏ విధంగా పోయిందనంటే, దాంట్లో ముగ్గుల ఛానల్లో నేను ఏం చేసిన, ప్రోమోలు పెట్టినా అండి. అసలు విషయం ఏంటంటే, ప్రోమోస్ కోసం ఒక ఛానల్ని క్రియేట్ చేసిన. అయితే ఆ ఛానల్ క్రియేట్ చేస్తే నాకు తొందర సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందులో మళ్ళీ వ్యూస్ కూడా ఫుల్ అయినాయండి ఆ ఛానల్కి. అది కొత్తగా పెట్టేసిన అన్నట్టు. అంటే ముగ్గుల ఛానల్ కాకుండా ఇంకొకటి, అంటే అప్పటికి ఈ ఛానల్ లేదు నా దగ్గర. ఈ ఛానల్ లేదు. ముగ్గుల ఛానల్లో బాను క్రియేటివిటీ అని ఉంటుంది, అందులో ముగ్గులే పెట్టేదాన్ని నేనైతే. అప్పుడు నేను ఎంత కష్టపడ్డా, అసలు ముగ్గులు ఎన్ని రోజులకు నాకు ఆ ఛానల్కి మానిటైజేషన్ అయింది. ఆ మానిటైజేషన్ అయినప్పుడు యాడ్సెన్స్ అవన్నీ నేను ఒక వీడియోలో మంచిగా మీకు క్లియర్గా చెప్తాను నేను అది. అయితే అది అట్లా ఉండగానే నేను ఇంకొక ఛానల్ క్రియేట్ చేసి అందులో మా టీవీలో వచ్చిన ప్రోమోస్ ఉంటాయి కదా, సీరియల్స్ ప్రోమోస్ని, వాటిని మార్నింగ్ 5:30కి లేచి నేను వాటి కోసము ఆ ప్రోమోస్ కోసము 5:30కి లేచి ఆ ప్రోమోస్ని నేను రికార్డ్ చేసుకొని వాటిని మళ్ళీ 6 కల్లా 6 గంటల కల్లా ఇంకా అవి ఆ ఛానల్లో అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేదాన్ని. ఒక 10 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో నాకు 1 లక్ష 2 లక్షల వ్యూస్ వచ్చినాయండి. సబ్స్క్రైబర్స్ కూడా ఫుల్ పెరిగిన వెంటనే ఒక 10 డేస్ లోపే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందులో ఆ ఛానల్లో
వ్యూస్ అయితే విపరీతంగా పోయినాయి. ఇంకా మానిటైజేషన్ అయితే ఏం కాలేదు, నాకు యాడ్సెన్స్ గురించి ఏది రాలేదు. అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయినాయి, 4000 గంటలు అయిపోయినాయి. అప్పుడు అందులో తొందర అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏం చేశారు, మానిటైజేషన్ కోసం అప్లై చేసుకోమని అయితే నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది. నేను అప్లై చేసిన. అప్లై చేసరికి ఏమైందంటే నా ఛానల్ మీరు వేరే వాళ్ళ కంటెంట్ వాడుతున్నారు అని చెప్పేసి ఆ ఛానల్ని తీసేసింది. యూట్యూబ్ మొత్తం తీసేసింది. ఇంకా అప్పటికి తీసేయడానికి రెడీ ఉంది. తీసేయలేదు అసలు మానిటైజేషన్కి. నేను అప్పటికి అప్లై చేసినాక మళ్ళీ ఆలోచన ఏమొచ్చిందంటే, నాది ముగ్గుల ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో మరి ఇవి పెడితే, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, వ్యూస్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా, ఓకే మంచిగా ఉన్నది. మళ్ళీ ఆ ఛానల్కి మానిటైజేషన్ అయ్యి ఉన్నది. అప్పటికి ఒక $74 ఏమో పడ్డాయి అన్నట్టు నా ఛానల్కి పడుతున్నాయి. ఇంకా $74 వరకు వచ్చింది. ఇంకొక 1 మంత్ అయ్యేసరికి మంచిగా $100 అయ్యేటి. నేను ఇక మంచి యూట్యూబ్ నుంచి సాలరీ తీసుకుందామనే ఆలోచనకు అప్పుడు ఉండే, మస్తు హ్యాపీగా ఉండేదానికి. ఒక 1 మంత్ అయితే నాకు సాలరీ వస్తుందని చెప్పి. అట్లా ఏమైందంటే నేనేం చేసిన, ఇంకా తొందర ఓకే ఇందులో మంచిగానే వ్యూస్ అవుతున్నాయి కదా, ఇంకా దీంట్లో కూడా పెడితే మంచి తొందర డబ్బులు వస్తాయని చెప్పేసి నేనేం చేసిన, ఆ ప్రోమోస్ని తీసుకొచ్చి భాను క్రియేటివిటీ నా ముగ్గుల ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తే ఏమైంది, అప్పటికి నాకు నా ఛానల్లో 6,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండే ప్రోమోస్ పెట్టకముందు. ఇంకా ప్రోమోస్ పెట్టిన తర్వాత టక్క 4,000 మంది పెరిగిర్రు. వ్యూస్ కూడా అందులో ఈ ప్రోమోస్ని అందులో పెడితే ఒక 4 లక్షలు 5 లక్షల వ్యూస్ అట్లా అయినాయి. మంచిగా రోజు అవుతున్నాయి, కానీ డబ్బులు అయితే పడట్లేదు వాటి కోసము. అయితే మళ్ళీ ఏమైంది, ఇంకా నెల వచ్చేసరికి ఏమవుతుంది, నా ఛానల్కి మీరు అదర్ కంటెంట్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి మీ మానిటైజేషన్ తీసేస్తున్నా అని చెప్పి నా మానిటైజేషన్ అయితే తీసేసింది. ఇంకా చూడాలి నా బాధ. ఒక్క నెల రోజులు ఎంత బాధపడ్డానో, అయ్యో ఎంత కష్టపడ్డా, నేను పడ్డ కష్టం అది మామూలుగా. నేను ఖచ్చితంగా ఒక వీడియో తీసి పెడతాను. నేను ఎప్పుడు మార్నింగ్ లేచిన, మా ఆయన కూడా పాప నాకు మస్తు సపోర్ట్ చేసిండు. అప్పుడు ముగ్గులకి పెట్టుకోవడానికి ఆయన కూడా మస్తు సపోర్ట్ చేసిండు. అదంతా నీకు మంచిగా క్లారిటీగా చెప్తాను నేను. అయితే మానిటైజేషన్ అయితే పోయిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఈ ప్రోమోస్ ఈ అదర్ కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ కాబట్టి మనం యూజ్ చేయొద్దు అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా వేరే కంటెంట్ అంటే ప్రోమోస్ పెట్టడం అయితే ఆపేసిన. మామూలుగా రెగ్యులర్గా మళ్ళీ వీడియోలు అయితే పెట్టడం స్టార్ట్ చేసిన, ముగ్గుల వీడియోలు. కానీ ముగ్గుల వీడియోలు రెగ్యులర్గా పెట్టేసిన, ఇంకా 1 మంత్ అట్లా ఒక్క రోజు కూడా ఆగకుండా 1 మంత్ వరకు రెగ్యులర్గా వీడియోలు పెడుతుంటే ఒక్క వ్యూ కూడా అవ్వట్లేదు. నా యూట్యూబ్ని నా ఛానల్ని యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయట్లేదు. దానివల్ల వ్యూస్ ఒక 50-100 కంటే ఎక్కువ అయితే రాలేదు. అప్పుడు ఎన్ని నెల రోజులు రెగ్యులర్గా పెట్టినా కూడా కాలేదు. అంతలోపు అప్పుడు ఏమవుతుందంటే, నాకు ఛానల్కి 4,000 గంటలు ఉంటుంది కదా, అది అనేవి తగ్గిపోయినాయి అన్నట్టు. తగ్గిపోయి ఇంకా అవి నిండాలి, మళ్ళీ మానిటైజేషన్కి మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇదంతా మళ్ళీ టైం వేస్ట్. ఎన్ని ముగ్గులు పెట్టినా అవ్వట్లేదని చెప్పి చిన్నగా వ్లాగ్స్ పెట్టడం కూడా స్టార్ట్ చేసిన. అందులో పెడితే ఆ వ్లాగ్స్ కూడా యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయలేదు నా ఛానల్కి. ఇంకా లైట్గా తీసుకున్న ఆ ఛానల్ని లైట్గా తీసేసుకొని ఇంకా అప్పుడైతే మెల్లిగా ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసిన. ఈ ఛానల్ని క్రియేట్ చేసినాక ఇప్పుడు అంటే ఈ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా నాకు మళ్ళీ మధ్యలో నేను బీఈడీకి ప్రిపేర్ అవ్వడము, అది నేను బీఈడీ ఖమ్మంలో చేసిన, కర్నూలు దగ్గర, నెల్లూరు దగ్గర, అక్కడికి వెళ్ళడము, ఇంకా ఇందులో వీడియోలు తీయడం అనేది ఆపేసిన. మధ్యలో ఆపేయడము ఇట్లా జరిగేసరికి ఇందులో ఎక్కువ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదు. ఇట్లా నాకు ఇక ఈ మధ్య ఏమనిపించింది, చిన్నగా మామూలుగా కొంతమంది ఛానల్ పెట్టేసేసరికి వాళ్ళకి వట్టిగానే మానిటైజేషన్ అవుతుంది, ఒక 4 months లోపే నేను మనీ తీసుకున్నా అని చెప్పేసి అందరూ పెడుతున్నారు. ఇంకా నేను కూడా ఇప్పుడు ఏమైంది ఫిక్స్ అయినా, ఇంకా అంటే రెగ్యులర్గా మనం వీడియోస్ పెడితే, మనం డైలీ ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తే మన ఛానల్ని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అందుకే ఇక నుండి నేను ఈ ఛానల్లో రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయినా. ఇంకా ఈ ముచ్చట్లలో నాకు అక్కడ నేను ఇందులో ఇల్లు అయితే ఉడవడం అయిపోయింది, బౌళ్ళు కూడా గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకున్నా. తర్వాత ఇక్కడ నిన్న నైట్ మిగిలింది అన్నం ఉంటే దాన్ని మొత్తం లెమన్ రైస్ అయితే చేసేసిన అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మనకు మానిటైజేషన్ పోతే మనం పడ్డ కష్టం అంతా ఒక 2-3 రోజులలోనే పోయింది నాకు. ఎందుకంటే నేను అందులో వీడియోలో ఒక 2-3 రోజులే పెట్టిన, 3-4 ప్రోమోస్ ఏమో పెట్టిన అంతే. దానికి ఫుల్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. తర్వాత వ్యూస్ కూడా ఫుల్ అయిన, ఒక్కొక్క వీడియోకి అయితే 4 లక్షలు 5 లక్షల వ్యూస్ వచ్చినాయి. ఎంత మంచిగా పోతుందో అనుకున్నా, కానీ వాటికి మాత్రం డబ్బులు అయితే వల్లేదు. ఈ ప్రోమోస్ పెట్టిన వాటికైతే డబ్బులు వల్లేదు, నా ముగ్గుల వాటికే పడ్డాయి డబ్బులు. కానీ మళ్ళీ అందులో వీడియోస్ పెట్టాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ మనం ఎంత కష్టపడ్డా అది ప్రమోట్ చేయట్లేదు ఆ ఛానల్ని. అనవసరంగా టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని, ఇంకా ఈ ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఇన్ని రోజులు పెట్టినా, కొన్ని రోజులు పెట్టినా. అప్పుడు ఏమైంది, ఒక 2,000 గంటలు అయినాయండి పోయిన సంవత్సరము. 2-3 గంటలు ఇంకా 1,000 గంటలు అయిపోతే నాది మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అని అనుకున్నా. అంతలోపే నాకు బీఈడీకి వెళ్ళడము, ఎగ్జామ్స్, మళ్ళీ మొన్న డిఎస్సి పడ్డది, దానికోసం చదవడము, ఇదంతా మళ్ళీ వాటి చదువుకుంటే ఇటు వీడియోస్ తీయడం అయితే వీలు కాలేదు. దానివల్ల ఆ గంటలు కూడా పోయినాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంకా నేను డిఎస్సి ఇప్పట్లో పడేటట్లేదు, అందుకే ఇంకా వీడియోలు అయితే రెగ్యులర్గా తీసి అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను.
ఈ లోపు నాది లెమన్ రైస్ కూడా అయిపోయింది. ఓకేనా. నేను చేసిన మిస్టేక్ అయితే ఎవరైతే చేయకండి. ఖచ్చితంగా మనం వేరే వాళ్ళ కంటెంట్ వాడితే యూట్యూబ్ అయితే ఖచ్చితంగా తీసేస్తుంది, ఒప్పుకోదు. మన కంటెంట్ని మనమే వాడాలి, మన కంటెంట్ని మనమే మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలి. ఇదైతే నేనైతే తెలుసుకున్నా ఖచ్చితంగా. ఎందుకంటే వేరే వాళ్ళది ఎప్పుడైనా అది వేరే వాళ్ళ కంటెంట్ మనది కాదు కదా. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి, వాళ్ళు ఖచ్చితంగా క్లైమ్ చేస్తారు, లేకపోతే స్ట్రైక్ వేస్తారు. ఇంకా నయం నా ఛానల్ని తీసేయలేదు, ఓన్లీ మానిటైజేషన్ మాత్రమే తీసేసింది. వేరే ఛానల్ క్రియేట్ చేసిన కదా, దాన్ని అయితే డిలీట్ చేసేసింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అందులో నేను ఆ ఛానల్లో నేను ఎన్ని గంటలకు లేచి ముగ్గులు వేసేదాన్ని, నేను ఎంత కష్టపడ్డా అనే విషయాన్ని మీకు మరొక వీడియోలో ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు ఈ వీడియోను చూస్తూ ఉండండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెమన్ రైస్ అయితే కలర్ఫుల్గా అయితే వచ్చింది. బాయ్.